మరి కాళ్ళు కూడా మంచిగా నడవటానికి, మరి అలాగే ఆయన చేసిన ప్రార్థన పెట్టి మంచి కోడలు దొరికింది. మరి ఆమె ప్రెగ్నెంట్గా నెల అయిపోయినప్పుడు మళ్ళీ మేము ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటే చేస్తే మరి అమ్మ తేజ గారు ప్రార్థన చేయగానే చక్కట పాపని మనవరాలని ఇచ్చాడండి దేవుడు. పాప బాగుంది, కొడుకు బాగున్నాడు, మా ఇల్లు లిఫ్ట్ మంచిగా అయ్యింది. మరి అడిగి పెట్టారండి వాళ్ళు, మా ఇంట్లో అడిగి పెట్టగానే దైవజనులు మరి దేవుడు కృపనిచ్చారు. మరి చక్కగా దీవింపబడ్డాము. చిన్న వయసు అయిన పాస్టర్ గారు మరి అమ్మ తేజయ్య గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసండి. ఇక్కడికి వచ్చిన తర్వాతే బాబుకి తెలిసి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఏమనంటే ఎక్కడి నుంచో ఒక అయ్యగారు వచ్చారమ్మా, ప్రార్థన చేస్తున్నారో, నేను అనుకోకుండా వెళ్ళాను, పేరు పెట్టి ప్రసాద్ డాడీ అని పిలిచారు అని చెప్పారు. ప్రసాద్ లైట్గా బట్టతలు ఉంటుంది నీకు, నీ కాళ్ళను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎక్కడున్నావు రా, అదిగో చూడండి బా, ఎంత గొప్ప దేవుడు అండి. ప్రసాద్ యాక్సిడెంట్ జరిగింది పాస్టర్ గారు, కాలు రాడ్డేశారు, కాలుకి రాడ్డేశారు. గట్టిగా చెప్పండి కూడా. అవునన్న గారు, ఇంట్లో సమస్య, మ్యారేజ్ కావట్లేదు, ఎక్కడ పోయినా సంబంధాలు చూడటం వల్ల నాకు ఏజ్ బాగానే ఎక్కువ అంటున్నారు, జాబ్ అంటున్నారు. మంచి సంబంధాన్ని దేవుడు ఇస్తాడు. ప్రసాదే అన్న గారు. అయితే ఇంటికి పిలుద్దాము భోజనానికి. అప్పటికి మాకు సరిగా కరెంటు, తర్వాత లిఫ్ట్ అది ఏమీ లేదండి. బాబు వాళ్ళు కూడా చాలా చిన్నోళ్ళు మాట. అయితే 5 ఫ్లోర్లు పొదిగి నుంచి ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా మరి నా గృహానికి వచ్చి లిఫ్ట్ కొరకు ప్రార్థన చేశారు. మన కుమారుడి కాల్ ఆపరేషన్ కొరకు ప్రార్థన చేశారు. మరి పెళ్ళి గురించి ప్రార్థన చేశారు. అన్ని విషయాల్లోనూ దేవుడు సాయం చేసాడు, దేవుడు దీవించాడండి. ఆ దైవజనులు అడుగు పెట్టగానే మరి లిఫ్ట్ కూడా మంచిగా అయ్యింది. ఈరోజు మేము లిఫ్ట్ అయిన తర్వాత ఫోన్ చేసి రమ్మందామంటే అసలు అవ్వట్లేదు. ఇక్కడ కలనాడికి వారికి ఫోన్ చేయనాడికి మరి ఖమ్మం కూడా వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసి వారితో పాల్గొందామన్నా కూడా అవ్వలేదు. మరి దేవుడు ఎంతగానో సాయం చేసాడండి. మరి కాళ్ళు కూడా మంచిగా నడవటాడికే, మరి అలాగే ఆయన చేసిన ప్రార్థన పెట్టి మంచి కోడలు దొరికింది. మరి ఆమె ప్రెగ్నెంట్గా నెల అయిపోయినప్పుడు మళ్ళీ మేము ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటే చేస్తే మరి అమ్మ తేజ గారు ప్రార్థన చేయగానే చక్కట పాపని మనవరాలని ఇచ్చాడండి దేవుడు. పాప బాగుంది, కొడుకు బాగున్నాడు, మా ఇల్లు లిఫ్ట్ మంచిగా అయ్యింది. మరి అడిగి పెట్టారండి వాళ్ళు, మా ఇంట్లో అడిగి పెట్టగానే దైవజనులు మరి దేవుడు కృపనిచ్చారు. మరి చక్కగా దీవింపబడ్డాము. మరి పోయిన నెలలో సాతాను చాలా ఆటంకం చేశారు, రాలేకపోయాను, సాధించలేకపోయాను. ఇప్పుడైతే నేను సాధించానండి. ఎందుకంటే ఇప్పుడు కూడా రాకుండా చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడో ఏవో జరుగుతున్నాయి, రోడ్డు అంతా బంద్ అయిపోయి ఉంది, వెళ్ళటానికి వీలు లేదని చాలా ఆటంకం. కానీ అప్పటికప్పుడు అనుకొని టయానికి వెళ్ళాలనుకున్నాను. మరి దేవుడు ఎంతగానో సాయం చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే అమ్మ తేజయ్య గారు అమ్మ లేదు అని చెప్తే మేమందరమీ నీకు అమ్మమే, మేమందరమీ నీకు అమ్మగా అండగా నిలబడతాం, మీరేం భయపడొద్దు అన్నాం. మరి అనేక తల్లుల్ని అమ్మ తేజయ్య గారికి ఇచ్చారండి. అనేకులకి అన్నం పెట్టేలాగా దేవుడు దీవించారు. మరి మేము యూట్యూబ్లో లైవ్ చూస్తాం. తర్వాత నాకు ఒక ఆమె అడిగింది, అమ్మ వాక్యం ఉదయకాలం బాగా చెప్తుంది, ఆ వినాలని నాకు ఎంతో ఆశ కలిగిందని, అయిపోయే వరకు వాక్యం వింటుందంట. నాకు సంతోషం వేసింది. మరి ఇంకా అనేకులు ఇనిలాగా ఇంకా ఇక్కడికి బాగా రావాలా, 5,000 జనం ఇక్కడికి వచ్చేలాగా మనందరం గృహాల్లో ప్రార్థన చేద్దామండి. తక్కువ మందే కాదు, ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా ప్రార్థన చేయాలా. మళ్ళీ మా గృహానికి ఒకసారి మేము పిలవాలనుకుంటున్నాం భోజనానికి. మరి మళ్ళీ మా ఇంట్లో అడిగి పెట్టాలని, మా మనవరాలు మా ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీగా రావాలని, నేను కూడా ఖమ్మానికి రావాలి. థ్యాంక్ యూ తల్లి, దేవుడి సాక్ష్యం దీవించినగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. చాలా సంతోషం మీ ప్రేమను బట్టి. మరి దేవుడు గొప్ప దేవుడు కదండి.
మరి లాస్ట్ 2024లో ఇక్కడ ఇదే సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఇక్కడే కొన్ని వేల మంది ప్రజలతో గంభీరమైన ఆరాధన, తైలాభిషేక ఆరాధన జరిగింది. ఆమేన్. చాలా ఉజ్జీవమైన బలమైన ఆరాధన ప్రభు జరిగించారు. ఆ సమయంలోనే మరి అమ్మ చెప్పారు కదా, వారి కుమారుణ్ణి ప్రసాద్ అని పేరు పెట్టి పిలిచి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆ రోజు మరి వారెవరో మాకు తెలీదు. మరి నిజంగా దేవుడు ఎంత చక్కని దేవుడు అంటే వారి కొరకు అనేకమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచి ఉన్నారు. మరి వారి ఇంటికి ఆ రోజు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మరి ఆన్ ద వే రిటర్న్ అవుతూ ఉన్నాము, విశాఖపట్నం నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మరి అమ్మవారి గృహానికి మేము వెళ్ళామండి. దేవుడు మరి ప్రేరేపించిన రీతిగా, మాట్లాడిన రీతిగా మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి దేవుడు వారి ఇంటి విషయంలో నిజంగా బలమైన కృప. 5 స్టేర్లు అలా వేశారు, కానీ చాలా పని పెండింగ్లో ఉంది. మరి ఇంకా కట్టవలసింది, చేయవలసింది చాలా ఉంది. కానీ వారు మా సేవకులైన మమ్మల్ని మరి వారి ఆహ్వానించి ప్రార్థన చేయించుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా సేవకుడు అడుగుపెట్టిన స్థలాన్ని ప్రభు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. ఆమేన్. మరి వారి ఇంటి కొరకు మేము ప్రార్థించడం జరిగింది. చక్కని భోజనం చేశాము. బ్రదర్ వివాహం కొరకు ప్రార్థించడం జరిగింది. మరి ఇంకా అనేకమైన విషయాల్ని ఎత్తిపట్ట గృహంలో మేము ప్రార్థన చేసి ఉన్నామండి. మరి చాలా ప్రార్థన పరురాలు, నిజంగా తల్లి చెప్పాలంటే చాలా ప్రార్థన పరురాలు. అందుకనే మమ్మల్ని అంత ప్రేమగా అక్కడ వారి ఇంటికి ఆహ్వానించి ప్రార్థన చేయించుకుంది. ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న ప్రార్థన జీవితం, ఆమెకున్న భక్తి జీవితం, నిజంగా సేవకుడు ప్రార్థించగా దేవుడు అద్భుతాన్ని జరిగించారండి. ఈ వ్యవధి కాలంలోనే, ఈ మధ్య కాలంలోనే మొత్తం ఆ ఇంటి విషయంలో దేవుడు గొప్ప కృపను చూపించి ఇళ్ళంతా ఆగిపోయిన ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆమెనని చెప్పండి. అలాగనే ఎవరైతే పేరు పెట్టి పిలిచారు ప్రసాద్, బ్రదర్ ప్రసాద్, తన వివాహము కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. చక్కని కోడల్ని ప్రభు ఇచ్చారు. అంతేకాదు కానీ ఇప్పుడు చక్కని మనవరాలు కూడా. ఆమేన్. మరి ప్రెగ్నెన్సీ విషయంలో ప్రార్థన చేయించుకున్నారు. మరి పెళ్ళి కాకముందే మరి కొన్ని సమస్యలు, అతని కాలు విరిగిపోవడం, చాలా కష్టతరమైన పరిస్థితులు, సర్జరీ అయింది. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. ఆమెనని చెప్దామా? చాలా గొప్ప దేవుడు మన దేవుడు. మరి అద్భుతమైన రీతిలో కంప్లీట్ స్వస్థతనిచ్చి వివాహం విషయంలో, మరి బిడ్డ విషయంలో దేవుడు కార్యం జరిగించారు. ఈ రోజున వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండి సాక్షిగా మరి అమ్మ ఈ రోజున నిలబడి దేవుని మహిమ పరుస్తున్నారు. మరి ఇందుని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. మరి మా కొరకు భారం కలిగి, విశాఖపట్నం నుంచి మా కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్న వారిలో నిజంగా తల్లి ముందుంటారు. ఆమేన్. మరి ఆమె ప్రార్థనే మమ్మల్ని నిజంగా ఈ ప్రాంతము విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని మరి మమ్మల్ని నడిపిస్తూ గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ తల్లి. అవును. అయితే మరి ఈ అమ్మ అనేక దిక్కులకి వెళ్ళి ఆరాధించి అందరినీ కౌగులించి ప్రేమను చూపిస్తుంది. ప్రభా ఆమె అలా పడుకుంటే అయ్యగారు ఒక్కలే వెళ్ళాలి కదా, ఆమె కంపల్సరిగా లేవాలా, అనేకుల దగ్గరికి వెళ్ళి ఆమె ఆరాధించి అనేక తల్లిని ఆమె పట్టుకోవాలి. ఎందుకంటే సాతాను ఎప్పుడు పొంచి ఉంటాడండి. నేను చూసాను ఆ మెడకి ఆ దెబ్బ తగలడం. యేసు నామములో పోస్తా, నీకు అధికారం లేదని బంధించాను. మరి ఈ రోజు నేను ఎలా దేవుడు కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది.